థ్యాంక్ యూ అయ్య గారు. ఇటు ఈ సమయంలో రక్షణ టీవీ నుండి సిస్టర్ ఏంజెల్ గారు దయచేసి ముందుకు వచ్చి ట్రిబ్యూట్స్ తెలియపరుస్తారు. రండి సిస్టర్ ఏంజెల్ గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రక్షణ టీవీ పక్షంగా శత్రువు చంకలు గుద్దుకుంటున్నారేమో, అభిమాని రొమ్ములు గుద్దుకుంటున్నాడు, పరలోకం చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. ఇది మరణం కాదు, విజయం. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 10 సంవత్సరాలుగా నేను దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని ఎరుగుదును. వారితో చాలా సన్నిహిత సంబంధం రక్షణ టీవీ ద్వారా నాకు అనుగ్రహించబడిన భాగ్యంగా నేను ఎంచుకుంటూ ఉన్నాను. మరి వారిని ఇంటర్వ్యూ చేసిన విషయం కానీ, అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి మరి ప్రజల్లో చైతన్యం, ఆధ్యాత్మిక విప్లవాన్ని చేకూర్చేటువంటి అనేకమైన అంశాలను, మరి సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి, వాక్యాన్ని వాక్యంగా ప్రకటించడానికి, ఈ యొక్క అంత్యకాలంలో అపాయకరమైన ఈ దినాల్లో మరి నిజాన్ని మరి ఎంతో ధైర్యంతో చెప్పడానికి, వారితో పాటు వేదికను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను భాగ్యంగా ఎంచుకుంటున్నాను. వారి యొక్క మరణం ఇది వారికి మాత్రమే సంబంధించిన మరణం కాదు. ఇది క్రైస్తవ లోకం క్రీస్తు కోసం ఎలాంటి త్యాగాన్నైనా చేయగలదు అనేటువంటి నిర్ణయంతో మరి ప్రభువు అనుమతించిన మరణంగా నేను ఎంచుతూ ఉన్నాను. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే ధైర్యాన్ని, ఇదే తెగువను, మరి ఇదే సత్తాను కలిగి ప్రభు కోసం ఈ యొక్క చివరి దినాల్లో పనిచేయాలి. క్రైస్తవ్యాన్ని అంతమొందించాలనుకున్న మతోన్మాదులకు మనం ఒక గుణపాఠం కావాలి. ఆది నుంచి కూడా ఎవరైతే మరి క్రైస్తవ్యాన్ని ఆపేయాలనుకుంటున్నారో మరి క్రైస్తవ్యం ప్రబలుతూనే ఉంది. హల్లెలూయా. మరి రక్షణ టీవీ తీసుకున్న స్టాండ్ ఇది. ఎప్పుడు రక్షణ టీవీ పక్షంగా మేము సత్యం పక్షంగానే నిలబడతాము, సత్యం పక్షంగానే పోరాడుతాము. ప్రవీణ్ పగడాల గారు లాంటి మనల్లో కూడా మరి మనం కూడా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడానికి మేమందరము సిద్ధమే అని మరొకసారి చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నా అన్న మరణించలేదు, నా అన్న కాదు, మన అన్న మనతోనే సజీవంగా ఉన్నాడు, ఉంటాడు. హల్లెలూయా.